ఈ వీడియో ఎక్కడో తెలియదు కానీ ఇజ్రాయెల్ మాత్రము రోడ్డు పైన వెళ్ళే వాళ్ళకు డబ్బులు అడిగారు. అడగడంలో తప్పు లేదు, వాళ్ళు లేదు అనడంలో తప్పు లేదు. అది చిల్లర ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళు ఏదో మాత్రం వాళ్ళని ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నారు. మా దగ్గర డబ్బు లేదు, ఏమనుకోవద్దు, కొంచెం చిల్లర అని చెప్తుంటే వినడం లేదు. వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. అలా ఎవరే కానీ చేయకండి. ఎందుకంటే సమయానికి చిల్లర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అడగండి, తప్పులేదు. కాకపోతే లేదన్నప్పుడు అర్థం చేసుకోవాలా. ఇలా దౌర్జన్యంగా చేసి డబ్బులు కావాలని వేధించి పీడించి తీసుకుంటే కూడా అది మీకు తృప్తిగా ఉండదు. మీరు ఎంతో సంతోషంగా లేదన్నప్పుడు చిరునవ్వుతో నవ్వుతూ దీవిస్తే కానీ మా వెళ్ళే వాళ్ళకు, ప్రయాణాలు చేసే వాళ్ళకు తృప్తిగా ఉండదు. అలాంటిది మీరు శాపనార్థాలు పెట్టి దీవించకుండా ఉంటే చాలా తప్పు కదా. ఆమె ఏదో 4 రూపాయలు ఇస్తూ ఉంటుంది. ఇంకేం కావాలో చెప్పు. 40 రూపాయలు ఏం చేసుకుంటుంది? అసలుకి ఎంత కష్టపడితే 40 రూపాయలు వస్తుంది చెప్పండి. ఇద్దరు ప్రార్థింపడుతున్న ఆడవాళ్ళు మాత్రము అలా ఆడవాళ్ళు చూడకుండా కూడా ఆమె చూడు ఎలా దొబ్బేస్తుందో. మళ్ళీ చాలా దారుణం అండి. అసలు కడపలో ఉన్నారు కానీ అలాంటి వాళ్ళు లేరు. కడపలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. లేవు అంటే నవ్వుతూ ఓకే బాయ్ అని దీవించి వెళ్ళిపోతారు కానీ ఇలాంటి వాళ్ళు లేరు.